వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఎస్బీఐ వారి బంపర్ ఆఫర్. ఎస్బీఐలో అకౌంట్ ఉన్న ఉద్యోగ పెన్షన్లకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజ్ ఖాతాలను అందిస్తుంది. వాటి వల్ల ఖాతాదారులకు ఈ కింద తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా. నెలవారీ బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు. ఆటో స్వీప్ సౌకర్యం ఉంటుంది. కొన్ని ప్రత్యేక ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డు సౌకర్యం ఉంటుంది. దేశంలోని ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమితమైన లావాదేవీలు జరుపుకునేటువంటి అవకాశం. డిమాండ్ డ్రాఫ్ట్పై జారీ చేసినటువంటి ఛార్జీల మినహాయింపు ఉంటుంది. నెలకు 25 వరకు మల్టీ సిటీ చెక్ల జారీ ఛార్జీల మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. కాంప్లిమెంటరీ పర్సనల్ లేక ఎయిర్ యాక్సిడెంటల్ బీమా సౌకర్యం, అదేవిధంగా వ్యక్తిగత కారు లోన్స్ మంజూరు చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీల్లో మినహాయింపు ఉంటుంది. అర్హత ప్రకారము ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ. అదేవిధంగా ఎస్బీఐ అందించేటువంటి వివిధ రకాల శాలరీ ప్యాకేజీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ సిజిఎస్పి, రాష్ట్ర ప్రభుత్వ వేతన ప్యాకేజీ ఎస్జిఎస్పి, రైల్వే జీతం ప్యాకేజీ ఆర్ఎస్పి, డిఫెన్స్ జీతం ప్యాకేజీ డిఎస్పి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు శాలరీ ప్యాకేజీ సిఏపిఎస్పి, అదేవిధంగా పోలీసు జీతాల ప్యాకేజీ పిఎస్పి, ఇండియన్ కోస్ట్ గార్డ్ జీతం ప్యాకేజీ ఐసిజిఎస్పి, కార్పొరేట్ జీతం ప్యాకేజీ సిఎస్పి, ప్రారంభ జీతం ప్యాకేజీ ఖాతా ఎస్యుఎస్పి అనేటువంటి ఉన్నాయి. ఇక ఖాతాను తెరవడానికి అవసరమైనటువంటి పత్రాలను కనుక మనం చూసినట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, అదేవిధంగా సేవా ధృవీకరణ పత్రము, తాజా పే స్లిప్పు. ఒకవేళ ఉమ్మడి ఖాతా కోసం అయినట్లయితే ఇద్దరి యొక్క గుర్తింపు కార్డులు కావాలి, అడ్రస్ ప్రూఫ్ అనేటువంటివి అవసరం అవుతాయి. ఇక సాధారణ పొదుపు ఖాతాలను ఎస్జిఎస్పిగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్బీఐలో ఇప్పటికే ఉన్న పొదుపు ఖాతాలను శాలరీ ఖాతాలుగా మార్చుకున్నటువంటి అవకాశం ఉంది. ఇందుకు వచ్చేసి ప్రూఫ్ మన జీతం యొక్క పే స్లిప్ కావాలి, సర్వీస్ సర్టిఫికేట్ను బ్యాంకులో అందజేయాలి. శాలరీ ఖాతాకు వరుసగా 3 నెలల పాటు కనుక జీతం జమ కాకుండా ఉంటే దాన్ని సాధారణ పొదుపు ఖాతా కింద పరిగణిస్తారు. వాటికి అనుగుణంగా అన్ని రకాల ఛార్జీలను మినహాయిస్తారు. అయితే ఇప్పుడు ఆ యొక్క మన శాలరీ అకౌంట్ని హెచ్జిఎస్పిగా ఏ విధంగా మార్చుకోవాలో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లికేషన్ని పూర్తి చేసి ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా మన ఆధార్ కార్డ్ జెరాక్స్ని, ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క పత్రాలను కనుక బ్యాంకులో కనుక ఇచ్చినట్లయితే 1 రోజులో లేదా 2 రోజుల్లో మన అకౌంట్ని అయితే ఎస్జిఎస్పి అకౌంట్గా మారుస్తారు. తద్వారా మనం చెప్పుకున్నటువంటి ఆ ప్రయోజనాలన్నీ పొందడానికైతే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.